ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఇంతకీ మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవును, ఆ శివారెడ్డి ఎక్కడ? శివారెడ్డి, శివారెడ్డి. ఇగో శంకరెడ్డి, మేము ఏడనే ఉన్నావప్పా. మమ్మల్ని ఏడనే వదిలేసి నువ్వు ఏడకు పోయి ఉండవా? అబ్బా, మమ్మల్ని ఎందుకు వదిలేసావట? నువ్వు ఇంట్లోంచి మమ్మల్ని పొమ్మనప్పుడు లేదు. నేను బయటికెళ్ళి వస్తున్నాను. ఇది బాగుందయ్యా శంకరు. నీకు కావలసి వచ్చినప్పుడల్లా బయటికెళ్ళి పనులు చూసుకుని వస్తున్నావు. దెయ్యమేమో మమ్మల్ని చూపు చూసుకుంటుంది. చూడు అనరు, నేనే నా సొంత పని మీద వెళ్ళలేదు, ఆ దయ్యం పని మీదే వెళ్ళాను. అవును, ఇంతకీ ఆ దయ్యం ఏం చేస్తుంది? రెస్ట్ తీసుకుంటుందనే. ఓ, నన్ను కొట్టి కొట్టి అలసిపోయిందంట, పడుకుంది. లేపకండి, మళ్ళీ వచ్చి కొడుతుంది. పడుకున్న దాన్ని లేపి మరి కొట్టించుకుంది మీరే కదా. నీ వల్ల నా చీర, గాజులు, దుద్దులు, నా మేకప్ అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఏమ్మా, మెటీరియల్ వేస్ట్ అయిపోయిందనే ఇంత బాధపడుతున్నావే? ఆ దెయ్యం కొట్టిన కొట్టుడికి నా బాడీలో అన్ని పార్ట్లు పాడైపోయాయి. మరి నేనెంత బాధపడాలి? ఇదిగో వానరో, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. నువ్వు తప్పు చేసినావు, దయ్యం తుక్కు రేగొట్టినది. దానికి బాధ ఎందుకప్పా? దెయ్యం దగ్గర నన్ను ఇరికించింది మీరే కదా. మీరు హింట్ అవ్వబట్టే ఆ దెయ్యం నన్ను రెచ్చిపోయి మరీ కొట్టింది. కొట్టగా ముద్దెట్టుకుంటదా? ఆగండి, నేను ఆ దయ్యం పని మీద బయటికి వెళ్ళానని చెప్పాను కదా, అది మీకు చెప్దామంటే చెప్పనేరేంటి? చెప్పు 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 చెప్పు. ఇదిగో, ఆ దయ్యం తనకెవరూ లేరని ఫీల్ అవుతుంది. అందుకే తనకు ఫ్యామిలీ సెట్ చేద్దాం అనుకుంటా. దెయ్యానికి ఫ్యామిలీ ఏంటి శంకరు? అయినా ఆ రోజు శ్మశానంలో చూసాం కదా, తన తోటి దెయ్యాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఈ శివారెడ్డి గర్ల్ ఫ్రెండ్ పంకజాక్షి కూడా ఉంది. దరిద్రుడా, ఫ్యామిలీ అంటే సెకండ్ సెటప్ కాదు. చూడు, ఆ దెయ్యానికి మనందరం సపోర్ట్ గా ఉన్నాము, మనందరం ఒక ఫ్యామిలీ, ఇదంతా తన కుటుంబం అని నమ్మించి నటించాలి. అంత కర్మ మనకేందప్పా? నువ్వేదో ఆ దయ్యాన్ని మచ్చిగా చేసుకుని పెట్టులోకి పంపించేసి మమ్మల్ని బయటికి పంపిద్దాం అనుకుంటుంటే దానికి బంధువులుగా నటించమంటావేంది? అది మా వల్ల కాదు శంకరు. దాంతో బంధుత్వం ఉందన్నా కొడుతుంది, లేదన్నా కొడుతుంది. అలాంటి దానికి ఫ్యామిలీగా నటించడం అంటే అస్సలు కుదరదు. మా వల్ల కూడా కాదన్నయ్య. సేమ్ డైలాగ్ అన్నయ్య. రిపీట్ బావగారు. సరే అయితే మీ ఇష్టం. నాకైతే దయ్యం నేను ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నాకేం టెన్షన్ లేదు. ఏదో ఒక టైం చూసుకుని నేను జంప్ అయిపోతా. ఈ ఇంట్లో దయ్యంతో పాటు ఉండాల్సింది మీరే. దయ్యంతో దెబ్బలు తింటారో లేదా నాతో బయటికి వస్తారో డిసైడ్ చేసుకోండి. ఏంటి శంకర్, భయపెడుతున్నావా? నువ్వు పెద్ద డానువు, నిన్ను భయపెట్టాలి. టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇదిగో శంకరెడ్డి, శంకరెడ్డి, ఇదిగో మాట చెప్తుంటే వినిపించుకోండి వెళ్ళిపోతావు ఏందప్పా? ఏం చేసేదే?